నిన్న తమిళనాడులోని పుదుక్కోట్టై వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన అయ్యప్ప భక్తుల మృతదేహాలు రేపు మెదక్ జిల్లాకు చేరుకోనున్నాయి. పుదుక్కోట్టై కలెక్టర్తో మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి నిత్యం టచ్లో ఉంటూ స్వాముల మృతదేహాల తరలింపుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మృతదేహాల తరలించేందుకు ఇప్పటికే నర్సాపూర్ తహసీల్దార్ సీఐతో పాటు మృతుల బంధువులు పుదుక్కోట్టై వెళ్లారు. ప్రమాదంలో మరణించిన అయ్యప్ప స్వాముల మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన నరేష్ గౌడ్ చేత మృతదేహాలను అధికారులు గుర్తిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాలు అప్పగిస్తామని అక్కడి అధికారులు తెలిపారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా నర్సాపూర్కు మృతదేహాలను తరలించనున్నారు. రేపు ఉదయం బంధువులకు అప్పగించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా రిపోర్టర్ మురళీధర్ లైన్లో ఉన్నారు. మురళీధర్, ప్రియా, ఈ ప్రమాదంలో మృతి చెందినటువంటి 11 మంది మృతదేహాలలో ఇప్పటికే 7గురికి సంబంధించినటువంటి వారందరికీ కూడా పోస్టుమార్టం పూరైందని ఇప్పటికే తమిళనాడుకు సంబంధించినటువంటి అధికారులు స్పష్టం చేస్తూ ఉన్నారు. మరో 4గురికి సంబంధించినటువంటి పోస్టుమార్టం ప్రక్రియ కొనసాగుతుందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. దాదాపుగా ఇంకొక ½ అన్ అవర్ నుంచి 1 అవర్ సమయం కూడా ఈ పోస్టుమార్టం ప్రక్రియకు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత దాదాపుగా 3 గంటల సమయంలో అక్కడి నుంచి మృతదేహాలను ఇక్కడికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే తమిళనాడుకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఏవైతే అంబులెన్స్లు ఉన్నాయో అంబులెన్స్లో ఇక్కడికి తరలించే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే మొత్తం 13 వాహనాల్లో ఇక్కడికి తరలిస్తున్నామని అధికారులు చెప్తా ఉన్నారు. అయితే 11 మృతదేహాలు, మరో 2 వాహనాలు ఎక్స్ట్రా కింద, అంటే ఏవైనా మధ్యలో గనక వాహనాలు ట్రబుల్ ఇస్తే గనక ఈ వాహనాలలో వారిని షిఫ్ట్ చేసి మళ్ళీ తీసుకురావడానికి అని కూడా చెప్తా ఉన్నారు. అయితే మరోవైపు ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో 5 మంది క్షతగాత్రులకు సంబంధించి కూడా వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే దాదాపుగా అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 18 గంటలు జర్నీ సమయం పట్టే అవకాశం ఉంది. ఈ 18 గంటలు ఎవరైతే ఆ పేషెంట్లు ఉన్నారో వాళ్ళు ఓపికతోని ఉంటారా లేదా అనేది ఆలోచిస్తున్నామట్టు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. అయితే నర్సాపూర్కు సంబంధించినటువంటి మండలానికి సంబంధించినటువంటి మొత్తం కూడా ఈ 11 మందిలో 10 మంది కూడా ఇదే ఒక్క మండలానికి చెందినటువంటి వారు ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ ఏదైతే చిన్న చింతకుంట గ్రామం ఉందో ప్రస్తుతం మనం ఆ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నదైతే ప్రవీణ్ ఉన్నారో ప్రవీణ్కి సంబంధించినటువంటి ఇంటి వద్ద మనం ఉన్నాం. అయితే చాలా విషాదకరమైన వార్త ఏంటంటే ప్రవీణ్కు సంబంధించినటువంటి అన్నయ్య కూడా గతంలో రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందారు. ఈరోజు ప్రవీణ్ కూడా మృతి చెందడంతో మొత్తం వాళ్ళ బంధువులు కానీ గ్రామస్తులు కానీ కుటుంబ సభ్యులందరూ కూడా పూర్తిగా విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ ప్రవీణ్కు సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడెప్పుడు ఇక్కడికి మృతదేహం వస్తుందా అని కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ తండ్రిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు ప్రవీణ్ ఇక్కడ నుంచి వెళ్ళాడు? 2 తారీఖు మీరు మాట్లాడిరా? మధ్యలో ఎప్పుడు మాట్లాడి ఫోన్ కరవలే, రింగ్ అయింది కానీ లేపలేడు. దర్శనం ఉండని నూకున్నాం. ఎప్పుడు మీకు ఈ వార్త ఎప్పుడు తెలుసు? నిన్న సాయంత్రం 4 గంటలకు వేసి. మీరు చెప్పండి, ఈ అబ్బాయిలు అంటే ఇటు ప్రవీణ్ కానీ అటు ఈ ఊరికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు ఒకేసారి ఎట్లా ఉండేవారు ఊళ్ళో వీళ్ళందరూ? ఊళ్ళో మంచి దోస్తుల్లాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అక్కడ ఎవరైతే కాజీపేటలో గురుస్వాములు వాళ్ళందరూ మాల వేసుకున్న వాళ్ళందరూ అక్కడ పోతా ఉన్నారు. ఈయన సివిల్ స్వామి, వాళ్ళతో పాటు ఈయన పోదామని చెప్పి వాళ్ళతో పాటు వెళ్ళడం జరిగింది. దురదృష్టవశాత్తు అక్కడ ఆ ఘోర ప్రమాదం జరగడం చాలా విచారకరం. మేము ప్రవీణ్కి తాతయ్య అవుతాను, నేను చాలా బాధాకరం. ఎందుకంటే ఆ పిల్లవాడు చాలా అందరితో కలిసిమెలిసి ఊర్లో చాలా మందితో ఉండేవారు. ఇంతకుముందు కూడా బైక్ ర్యాలీలు తీసుకొని నర్సాపూర్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా దగ్గర ఒక 100-150 మంది ర్యాలీగా వెళ్ళిర్రు. అది చాలా ఈ ఊరికి తీరని లోటు అని చెప్పి నేను వ్యక్తం చేస్తున్నాను. మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ప్రవీణ్కి సంబంధించినటువంటి స్నేహితులు కూడా చాలా మంది ఉన్నారు. ప్రవీణ్కి సంబంధించిన బంధువులు కూడా ఉన్నారు. మీరు చెప్పండి, అసలు ప్రవీణ్ మీతో అంటే వెళ్ళిన తర్వాత ఏమైనా మాట్లాడారా? వెళ్ళిన తర్వాత మొన్న మార్నింగ్ మాట్లాడాడు. నిన్న మార్నింగ్ నుంచి కాల్ చేస్తున్నా కానీ లిఫ్ట్ చేయలే. 2 o'clock నాకు వేరే వాళ్ళు కాల్ చేసి ఇట్లా వీళ్ళు వెళ్ళిన వెహికల్కి యాక్సిడెంట్ అయిందని చెప్పారు. నేను ఏం కాలేదేమో అనుకొని అక్కడ ఉన్న వాళ్ళకి కాల్ చేశాను. వాళ్ళు మాట్లాడకుండా పక్క వాళ్ళు మాట్లాడారు, తమిళ లాంగ్వేజ్లో మాట్లాడే నాకేం అర్థం కాలే. అదే ఇంకో వెనకాల కూడా ఇంకో వెహికల్ పోయిండే 1 day డిఫరెన్స్లో. ఆ వెహికల్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు నైట్ 8 o'clock అక్కడ రీచ్ అయ్యి ఈ వార్త నాకు 4 o'clock పిఎస్కి వెళ్ళాము.
మీరు తెలియగానే పిఎస్కి వెళ్తే సో వీళ్ళందరూ 10-11 మెంబర్స్ ఎక్స్పైర్ అయ్యారని చెప్పి తెలిసిందా. వీళ్ళన్న కూడా 7 years బ్యాక్ సేమ్ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇతను యాక్చువల్లీ ఈయన మాలేషెట్ ఉండే ఈ కానిస్టేబుల్ ఈవెంట్ 7th ఉండే December 7th. అది పోస్ట్పోన్ అవ్వడం వల్ల మాలేయలేకపోయాడు ఆ ఈవెంట్స్ కోసం. ఇట్లా అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము అసలు. మనం చూస్తూ ఉన్నాం ఈ గ్రామంలో అందరూ కూడా ప్రవీణ్కు సంబంధించి అయితే ఆయన గతంలో కూడా వాళ్ళ సొంత అన్నయ్య కూడా రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందారు. ఇప్పుడు తమ్ముడు ప్రవీణ్ కూడా మృతి చెందడంతో ఆ కుటుంబం పూర్తిగా ఏకాకైందని చెప్పవచ్చు. మరోవైపు ఇదే గ్రామంలో సురేష్ కూడా ఇదే ప్రమాదంలో మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే కనుక ఈ గ్రామం అంతటా కూడా ఒకవైపు ఏవైతే ఈ 4 గ్రామాలు ఉన్నాయో అటు చిన్న చింతకుంట కానీ, మంతూరు కానీ, రెడ్డిపల్లి కానీ, కాజీపేట కానీ ఇవన్నీ గ్రామాలు కూడా 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామాలు. దీంతో మొత్తం నర్సాపూర్ మండలం మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి ప్రియా.